మేము అడిగేది ఒకటే ఈరోజు, ఇది మాఫియాను మించిన అరాచక పర్వం. ఈ అరాచక పర్వం ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళు? ఏం చేస్తున్నారు అసలు? శివరెడ్డి మొత్తం ఆయన పోలీస్ బృందం. నేను అడుగుతున్నా, ఇవాళ ప్రభుత్వ పెద్దల వాటాల్లో తేడాలు వచ్చి రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తే, పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టే పరిస్థితి వస్తే, చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతా ఉన్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రాసెస్లో కొట్లాటలు అవుతుంటే ఏమి ఇక్కడ లేవా? మిగతా వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయా, చచ్చుబడ్డాయా? ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి? నీకింత నాకెంత, ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో చర్చ ఉందా ఈరోజు? ఇంత అరాచకమా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది, కొండా సురేఖమ్మ గారి కుమార్తె, తుపాకీ రేవంత్ రెడ్డే ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మా ఓడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో, మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నాడేమో, కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి, బెదిరించిన మాట వాస్తవం. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు లేదు, బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్క కదా. పోలీసోడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంత్రి గారు స్వయంగా నిందితుడిని కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్ ఎక్కడ పోయింది? ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయినాయి మీ పోలీసు యొక్క దమ్ములు, మీ పోలీసు యొక్క తెలివితేటలు, చాతుర్యాలు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడని నేను అడుగుతున్నా. సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో? అధికారులు ఈ రకంగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి? శివధర్ రెడ్డి గారు, మీకు కొంత నిజాయితీ గల అధికారాన్ని పేరుంది, ప్రూవ్ చేసుకోండి, చేతనైతే ప్రూవ్ చేసుకోండి. ఎస్, తుపాకీతో బెదిరించిన మాట వాస్తవం అని మంత్రి కుమార్తె చెప్తుంది. మీ పోలీస్ రిపోర్ట్ కూడా చెప్తుంది బెదిరించింది ఓఎస్డీ అని మీరు అంటున్నారు. కాదు, బెదిరించింది ముఖ్యమంత్రి ఇచ్చిన తుపాకీతో ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డి బెదిరించిండని మంత్రి గారి కుమార్తె చెప్తుంది. ఎస్, ఎంక్వైరీ చేయండి. ఇద్దరిని లోపలేస్తారా? వేయండి. రోహిన్ రెడ్డిని వేస్తారా, సుమంత్ని వేస్తారా, ఎవరిని వేస్తారా వేయండి. పోలీసు యొక్క నిజాయితీని రుజువు చేసుకోండి. మీరు కూర్చొని వాటాలు పంచుకుంటే సరిపోతుందా? మీరు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకొని ఈయనకు షాల్వాగా ఆయనకు స్వీట్ తినిపించుకొని ఏదో దీపావళికి ఒకరింటికి ఒకటి పోయినట్టు ఇద్దరు కలిసి నిన్న మొన్ననేమో ఇష్టం వచ్చినట్టు తుపాకీతో బెదిరించి, మరి దీపావళి తుపాక నిజం తుపాక కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా, ఇంత కిరాతకంగా ప్రభుత్వంలో ఉండే పెద్దల వాటాల కోసం ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ ఇంకా ఎంత ఘోరం అండి, నాకు అర్థం కాదు. అమ్మాయి మాట్లాడిన మాటలు. మంచి రేవులలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారి తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె. అసలు ఆయన గన్మెన్లు ఎందుకు? ఎండోమెంట్ భూమిలో ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు, ఫైల్ తెప్పించుకున్నాడు. నేను అడుగుతున్నా, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది. మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు, ఎవరికి తెలియద్దు. మేమందరం పనిచేసిన వాళ్ళమే మంత్రులుగా. ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది. ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకున్నాడేంది, మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సర్కసా లేకపోతే ఇంకేమన్నా? దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్? మేము ఇంత అరాచకమా? ఇంకొక మాట, ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వీళ్ళకి జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళకి ఏమాత్రం సిగ్గులేదు. ప్రజలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేదు. ఇక్కడ ఇట్లా రౌడీ ముక్కలు ఇక్కడనేమో తుపాకులు పట్టుకొని వీళ్ళు తిరుగుతారు, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు. ఇంకో దిక్కేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా, రౌడీలను గుండాలను వేసుకొని ఊరేగింపులు. ఇదేనా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు దేశానికి, రాష్ట్రానికి? ఇంత పెద్ద పెద్ద రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్లో ట్రాఫిక్ని స్తంభింపజేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? కేసీఆర్ గారు ముందే చెప్పినారు, వడ్డిచ్చిన విస్తార్ లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార్ చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని. ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. చూడండి ఏం జరుగుతున్నదో, ఎంత అరాచకం జరుగుతున్నది. ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో
ఆయన వాలంటరీ తీసుకొని పారిపోయే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక 8-9 ఏళ్ళు సర్వీస్ ఉండంగా ఒక మంచి నిజాయితీ గల అధికారి ఆయన.